కాసేపట్లో ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా మీటింగ్లో పాల్గొంటునే పరిస్థితి ఉంది. అక్కడికి ఇప్పటికే చేరుకున్నారు. మహారాష్ట్రలో ఘన విజయంపై కీలకంగా చర్చించనున్నారు. ఇప్పటికే బీజేపీ కేంద్ర కార్యాలయానికి భారీగా కార్యకర్తలు కూడా తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. द्वारा उसका अभिनंदन हो रहा है, उसका स्वागत हो रहा है। आप इस तालियों के साथ हमारे वरिष्ठ नेता ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ చేరుకున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘన విజయానికి సంబంధించి ప్రధాని మోదీ కీలకంగా ప్రధాన నేతలందరితో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. బీజేపీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికే భారీగా కార్యకర్తలు కూడా తరలివచ్చి విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ వచ్చారు. బీజేపీ అగ్రనేతలందరూ కూడా కేంద్ర కార్యాలయానికి వచ్చారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా ఈ మీటింగ్లో పాల్గొంటున్నారు. ఈ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన విధానానికి సంబంధించి, ప్రజలిచ్చిన తీర్పుకు సంబంధించి హర్షం వ్యక్తం చేస్తూ ఈ మీటింగ్లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా వారిచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని ఇప్పటికే ఎన్డీఏ కూటమి నేతలు ప్రకటించిన నేపథ్యంలో వాటి గురించి కూడా క్లియర్గా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాతావరణం అంతా కూడా సంబరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మోదీ అక్కడికి చేరుకున్నారు. మోదీ కార్యకర్తలందరూ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. కాసేపట్లో ముఖ్యమైన మీటింగ్ జరగబోతోంది ఈ కార్యాలయంలో. మీటింగ్ అనంతరం ప్రధాని మోదీ ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు ఉద్దేశించి, అలాగే మహారాష్ట్ర విజయానికి సంబంధించి కూడా ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. आपका बहुत बहुत अभिनंदन है, स्वागत है। आदरणीय देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, आप सबका अभिनंदन। ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మీటింగ్ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్యాలయానికి సంబంధించి, భేటీకి సంబంధించి ముఖ్యంగా ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? మహారాష్ట్ర, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి అంశం పైన ప్రధానంగా బీజేపీ, మహాయుతి కూటమి, అలాగే ఎన్డీఏ ఒక మంచి పర్ఫార్మెన్స్ ని ఈ రోజు ఎన్నికల ఫలితాల్లో కనబరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక విజయోత్సవ ర్యాలీ ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. ప్రధాని మోడీకి జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆహ్వానం పలకడం జరిగింది. ఒక ఘన స్వాగతాన్ని ప్రధాని మోడీకి బీజేపీ కార్యకర్తలంతా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. విదేశీ పర్యటన ముగించుకుని భారత్ వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలతో ముఖ్యంగా బీజేపీలో ఒక మంచి జోష్ అనేది కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ, అలాగే అమిత్ షా, జేపీ నడ్డా ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి విజయోత్సవ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఏ విధంగా విజయం సాధించడం జరిగింది, అలాగే బీజేపీ ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేర్చబోతోంది, ఎన్నికల ఫలితాల్లో ముఖ్యంగా ప్రజలు ఏ విధంగా బీజేపీకి, ఎన్డీఏకి పట్టం కట్టారు. కేవలం ఇటు మహారాష్ట్రలోనే కాదు, ఇటు ఉత్తరప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా 9 స్థానాలకు గాను 7 స్థానాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ లో, ఇటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ మెజార్టీ స్థానాలు 48 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు జరిగితే 22 స్థానాల వరకు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో విజయం సాధించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఈ ఎన్నికల ఫలితాలపైన కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్, అలాగే ఎన్సీపీ శరద్ పవార్, అలాగే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ప్రజలు తిరస్కరించడానికి సంబంధించి కూడా కొన్ని విమర్శలు ప్రధాని మోడీ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలపైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ రోజు రాత్రికి నిర్ణయం తీసుకుంటారా, లేక రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. పార్లమెంటరీ బోర్డులో ముఖ్యంగా ఎవరు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరు డిప్యూటీ సీఎంస్ గా ఉండాలనేది బీజేపీ జాతీయ నాయకత్వమే నిర్ణయించబోతుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్రలో బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేస్తే 130 పైకి స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అక్కడ కార్యకర్తలంతా కూడా కోరుతున్న పరిస్థితి. మరోపక్క అజిత్ పవార్ వర్గం కానీ ఇటు ఏక్నాథ్ షిండే వర్గం కానీ తమ వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉండాలన్న
డిమాండ్ వారు వినిపిస్తున్నారు. సో కూటమిగానే అక్కడ ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో కలిసే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ముఖ్యమంత్రి విషయంలో ఎవరికి ఎటువంటి వివాదాలు విభేదాలు లేవని చెప్పి ఫడ్నవీస్ స్పందించడం జరిగింది. సో జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోబోతుంది కాబట్టి సో జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఇటు నేతలంతా కూడా ఈ వేడుకకు సంబంధించి విజయోత్సవ ర్యాలీకి సంబంధించి ప్రస్తుతం ప్రధాని మోడీ ఎటువంటి సందేశాన్ని ఇస్తారని చెప్పి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ రోజు రాత్రికే ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అబ్జర్వర్లను ఇటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమిస్తుందా లేక రేపు ఈ అంశానికి సంబంధించి మరోసారి పార్లమెంటరీ బోర్డు సమావేశం, ఎందుకంటే నవంబర్ 26వ తేదీలోపు అక్కడ నూతన ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకి సమయం ఉంది, 2-3 రోజుల సమయం ఉంది కాబట్టి సో ఈలోపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రులు, కేబినెట్ లో ఎవరు ఉండాలన్న అంశానికి సంబంధించి అక్కడ మహాయుతి కూటమికి సంబంధించిన శాసనసభ సమావేశం అనేది జరగబోతోంది. సో దానికి అబ్జర్వర్లుగా కేంద్ర మంత్రులను కూడా పంపించే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ జాతీయ స్థాయిలో జాతీయ పార్టీగా ఉంది కాబట్టి ముందస్తుగా ఎటువంటి ప్రకటన అనేది చేయలేదు. ఒక చర్చ అనేది ఏంటంటే ఏక్నాథ్ షిండే ఇటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న ప్రచారం అయితే జరిగింది. ఇదైతే రేపు మహారాష్ట్రలో పార్టీల శాసనసభ పక్షాల సమావేశం అనేది ఉంది. శాసనసభ పక్ష నేతలను ఆయా పార్టీలు ఎన్నుకోబోతున్నాయి. ఇటు బీజేపీ కానీ, అలాగే ఏక్నాథ్ షిండే శివసేన కానీ, అలాగే ఎన్సీపీ ఇటు అజిత్ పవార్ వర్గానికి సంబంధించి కానీ ఆ పార్టీలో శాసనసభ పక్ష సమావేశాలు ఉండబోతున్నాయి. తాజ్ హోటల్లో షిండే వర్గం రేపు ఉదయం సమావేశం కాబోతోంది. అలాగే రేపు ఉదయం 10 గంటలకి కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం కూడా ఉంది. 11 గంటలకి ఇండి కూటమి సమావేశం కూడా ఉంది. సో రేపు కీలక సమావేశాలు అనేవి మహారాష్ట్రలో జరగబోతున్నాయి. సో రేపే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి కూడా స్పష్టత రాబోతోంది. ఎస్, అయితే ముఖ్యంగా ఈసారి గోపి చాలా తక్కువ వ్యవధి ఉంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 72 గంటలు దగ్గర 3 రోజులు కూడా సమయం లేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకునే అవకాశం ఆస్కారం ఉంది కదా. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మహాయుతి కూటమి క్లియర్ మెజారిటీతో ఉంది. ఎటువంటి ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం విషయంలో ఎటువంటి లోటు లేదు. ప్రస్తుతం మోడీకి సన్మాన కార్యక్రమం అనేది బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. సో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మేము ఐక్యంగా ఉన్నామని చెప్పి 3 నేతలు కూడా ఎన్నికల ఫలితాల సందర్భంగా మీడియా సమావేశాన్ని నిర్వహించే ఇటు ఏక్నాథ్ షిండే కానీ, దేవేంద్ర ఫడ్నవీస్ కానీ, అజిత్ పవార్ కానీ తెలియపరచడం జరిగింది. సో జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చి 30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిని చేసిన పార్టీ ఘనత బీజేపీదే. సో ఏక్నాథ్ షిండే అనే వ్యక్తి మహారాష్ట్రకి సీఎం కావడానికి ప్రధాన కారణం కూడా బీజేపీనే. అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ని ఉప ముఖ్యమంత్రిగా ఉండేందుకు సైతం ఒప్పించి అక్కడ ప్రభుత్వాన్ని 2.5 ఏళ్ల పాటు నడిపిన ఘనత బీజేపీదే. సో ఖచ్చితంగా ఇటు ఏక్నాథ్ షిండేకి మరో అవకాశం ఇస్తారు. ఎందుకంటే సీఎం ఫేజ్ గా, అలాగే సంక్షేమం విషయంలో ఆయన చేసిన పాలన, ఇటు ఐక్యతగా ముఖ్యంగా ఎన్నికల్ని ఫేస్ చేయడం, వీటన్నిటికీ కూడా ముఖ్యంగా ఏక్నాథ్ షిండేనే కారణం కాబట్టి సో ఏక్నాథ్ షిండేని పక్కన పెడతారని అయితే రాజకీయ విశ్లేషకులు ఎవరు భావించట్లేదు. ఎందుకంటే ఏక్నాథ్ షిండేని కాదని కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటు బీజేపీ ముఖ్యమంత్రి అలాగే మిగతా పదవులు తీసుకున్నట్లయితే కనుక ఇటు ఎన్నికల కోసం ఏక్నాథ్ షిండే శివసేనను వాడుకున్నారన్న అపవాదు సైతం బీజేపీ మూటకట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా సముచిత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి గాను ముఖ్యంగా ఏక్నాథ్ షిండేని మరోసారి సీఎం చేస్తారా లేక పవర్ షేరింగ్ లో భాగంగా 2 ఏళ్లు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ లేదా 2 ఏళ్లు ఇటు ఏక్నాథ్ షిండే అలాగే 1 ఏడాది అజిత్ పవార్ కి అవకాశం ఇస్తారా లేక ఒక సీఎం 2 డిప్యూటీ సీఎంలు ప్రస్తుతం ఏ విధంగా అయితే ఏక్నాథ్ షిండే సీఎం గా ఉండి డిప్యూటీ సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు, అలాగే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో ఆ ఫార్ములాని కొనసాగిస్తారా, ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. సో రేపు బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇతర ఏక్నాథ్ షిండే శివసేన పార్టీల శాసనసభ పక్ష సమావేశాలు జరగబోతున్నాయి. అండ్ రేపే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అన్న దానికి సంబంధించి కూడా స్పష్టత రాబోతుంది. ఓకే గోపి, కీప్ అప్డేటింగ్ as we'll come back to you. మోదీ ప్రసంగం ఏం చేస్తారనేది కూడా ఉత్కంఠగా ఉంది. థ్యాంక్ యూ.